అమ్మా నాకెప్పుడు పెళ్లి చేస్తావు? కరివేపాకిడు అందుకోవే. ఇలాంటి పిచ్చి పనులు నాకు కాదు, అక్కకు చెప్పు. పెళ్లి గురించి అడుగుతుంటే తొక్కల కాకరకాయ కజ్జికాయలంటావేంటమ్మా? అసలు నీకెందుకే పెళ్ళి? మధ్యలో నీకెందుకే లొల్లి? ఏ అక్కతో ఇలాగైనా మాట్లాడేది? అది మాత్రం చక్కగా పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయొచ్చా? నీకు ఈ పెళ్లి పిచ్చి అంటే అసలు నీకు పెళ్లి ఎందుకో చెప్పు. పెళ్ళి ఎందుకా? నువ్వు నా అమ్మవేనా? ఒక తల్లేనా మాట్లాడేది? చెప్పు, నాకు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? లేదు, ఈ బెండకాయలు అంత లేతగా లేవే. అవును, బాగా ముదిరిపోయాయి. కొన్నాళ్ళు పోతే నన్ను అంటారు అందరూ ముదురు బెండకాయ అని. ఏంటే నీ గోలా? గోల కాదు, బాధ. ఆ బాధ పడకూడదని పెళ్ళొద్దు అని చెప్తున్నా. అదేంటమ్మా, అక్కకో రూలు నాకో రూలా? ఈడొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకొని పెళ్లి చేయనంటున్నావు. అబ్బా, మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సంకనాకిపోద్ది. అవునే నా చిట్టి తల్లి, పెళ్లి చేసుకుంటే జీవితం అంతా మిగిలేది ఏడుపే. అందుకే పెళ్లి వద్దంటున్నాం. అమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్నావు, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నావు, నాలాంటి చక్కని కూతుర్ని కన్నావు. అక్క, నువ్వేమో ఆఫీస్ టూర్ వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వచ్చి తిష్ట వేస్తున్నావు. నీకేం పోయే కాలం, బానే ఉన్నావుగా. ఏం కూసావే? నేను అన్నదాంట్లో తప్పేముంది? మీ జీవితాలు ఏమైనా సంకనాకిపోయినాయా? లేదు కదా. మరి నా జీవితం మాత్రం ఎందుకు సంకనాకిపోతుంది? సంకనాకిపోయేది నీ జీవితం కాదు, నిన్ను చేసుకునే ఆ అభాగ్యుడి జీవితం.